ఇక చూడండి నిజంగా హైదరాబాద్లో రాత్రి 11 అయితే లాక్డౌన్ అవుతుంది. ఆల్రెడీ మన పోలీసు వాళ్ళు చెప్పినట్టు చూసినాం కదా మనం. నైట్ అయితే నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏ ఉన్నా 11 గంటలకు కంప్లీట్గా మూసేయాలని చెప్పారు కదా. అది చాలా గట్టిగా ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ప్రత్యక్షంగా చూసినా మొన్న నైట్ 11-11:30కి అట్లకెళ్ళి ఫుల్ ఎక్కడైనా తిననీకే నా మెతుకులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ లేవు. 11 అయినంబడే హోటల్ అన్నీ బంద్ చేసి పడేస్తారు. ఎక్కడ అక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి, అవి తిరుగుతున్నాయి, కానీ ఎక్కడ తిననీకి ఒక బుక్క తిరుగుతలేదు. ఏవి మొత్తం ఎక్కడిదక్కడ క్లోజ్ అయిపోతున్నాయి. షాపులన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి హైదరాబాద్లో. మరి ఇదైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇన్ని రోజుల నుంచి హైదరాబాద్లో తిరుగుతున్నా కానీ ఎప్పుడు ఇటువంటి పరిస్థితి కనిపించలే. నాకు అప్పుడు లాక్డౌన్ పరిస్థితి ఇప్పుడు మళ్ళీ గుర్తుకొచ్చింది. నైట్ 11 అయితే హైదరాబాద్లో లాక్డౌన్ అయితే కనిపిస్తుంది. మరి అయినప్పటికీ ఇంత కఠినంగా వీళ్ళు పోలీసు వాళ్ళు అంటే షాపులు మూసినంత మాత్రాన క్రైమ్ అదుపులోకి వస్తుందా అనేది అయితే ఒకసారి ఆలోచించాలి. చూడండి, మీరు కఠినంగా మీ చర్యలు మీరు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఈరోజు డబుల్ మర్డర్లు అయినాయంట ఇక్కడ హైదరాబాద్లో ఒకే రోజు 2 హత్యలు జరిగినాయట. 2 మర్డర్స్ కూడా లవ్వే కారణం అట, ప్రేమ హత్యలు అంట. ఇవన్నీ కూడా నార్సింగ్లో ఒక ఇంజనీర్ దారుణ హత్యకు గురైనట. ఈయన గోల్కొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని దుండగులు గొంతు కోసి చంపిరట. ఆయన దుబాయ్లో ఇంజనీర్గా పనిచేస్తారట. 20 రోజుల క్రితమే ఇండియాకు వచ్చిరు. తనకు పరిచయం ఉన్న మహిళ మరో 2 వ్యక్తులు కలిసి అతని కారులో మంచిరేవుల్లోని నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకొచ్చి అక్కడికే చంపిరట. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉండొచ్చి అని అనుకుంటున్నారట. ఇక ఇంకో ఘటనలో కూడా కూకట్పల్లి పిఎస్ పరిధిలో అల్లాపూర్ ప్రాంతంలో అమ్మాయి కోసం ఓ బాలుడు మరో 10 మంది ఇక పిల్లలు వీళ్ళు హీరోలు అయిపోయారు. 10 మంది ఇంటర్ విద్యార్థులతో కలిసి తన స్నేహితుడినే హత్య చేసినట. తను ప్రేమించిన అమ్మాయిని ఇష్టపడుతున్నారనే కారణంతో డానిష్ అనే బాలుని తీసుకెళ్ళి మరో 10 మంది మైనర్లతో కలిసి చంపిరట. బీరు సీసాలతో కొట్టి గొంతు నులిమి చంపిరట. ఇది కూడా చూడండి. ఇక మళ్ళీ అది కూడా కాకుండా వీళ్ళు ఇంత క్రైమ్ చూడండి. ఈ చిన్న పిల్లలకే 10వ తరగతి పిల్లలకు వాళ్ళు మళ్ళీ ఆత్మహత్యగా భావించాలని ఈ డెడ్ బాడీని తీసుకుపోయి అక్కడ వేసిరట. రైలు పట్టాల మీద వేసి సూసైడ్ చేసుకున్నారని నమ్మించే ప్రయత్నం కూడా చేసిరట. ఈ 2 కూడా ఈరోజు డబల్ మర్డర్సు. ఇక చూడండి, ప్రేమ వల్లనే ఇక్కడ అవుతున్నాయి. లాక్డౌన్ పెట్టినా కానీ ఇట్లా అవుతుంది. కాబట్టి సరే, లాక్డౌన్ అన్ని సమస్యలకు పరిష్కారం కాదేమో. 11 అయిన తర్వాత కొంచెం అటు చూడనట్టు ఉండుర్రి. చాలామంది పాపం ఆ టైంలో ట్రావెల్ చేస్తుంటారు, 4 మెతుకులు తిందాం అనుకుంటారు. ఆ టైంలో తిండి దొరకకుండా అయింది. దాన్ని కనీసం 12 వరకన్నా పెంచండి అని చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు.